సార్ మా మీద మీరు జీతాలు తీసుకుంటారు. మీరు సేవ చేయకుండా మేము ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి సార్? మేము ఎక్కడ పోవాలి చెప్పు. మీరు ఎవల కోసం పని చేస్తున్నారు, ఎందుకోసం ఉన్నారు? జీతాలు తీసుకుంటలేరా? మాకేదో పుణ్యానికి సేవ చేసినట్టు చెప్తున్నారు. మీరు కాదా పని చేయాల్సింది అని రైతన్న పొట్టు కోపం చేస్తున్నాడు. ఆఫీసర్ సార్లు ఎంత సముదాయించి చెప్పినా ఇంటలేడు. మరి ఎవలూకుంటారు చెప్పుండ్రి. ఎకరం 28 గుంటల భూమి ఉన్న రైతు భరోసా ఒక్క రూపాయి కూడా వాడలేదట. చల్ అట్లెట్లుంటది? నా పైసలు ఏడవైనాయి. ఎవల పైసలకు వచ్చేటట్టు చేసే పని మీరు కాదా చేయాల్సింది అని లొల్లి పెడుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్ముల వంచ అనే ఊర్లో ఉండే కడుదుల ఉప్పలయ్యనట ఈ అన్న పేరు. అందరికి పడ్డట్టు నాకెందుకు రైతు భరోసా పడలేదని ఆవేదన ఎల్లగక్కిండు. ఎక్కడ పోవాలి? ఎట్లా పరిష్కారం మీరు సాల్వ్ చేస్తారా? ఎవరో సాల్వ్ చేస్తారా? ఎవరు చేస్తారు? మీకు పైసలు రాని ముచ్చట గవర్నమెంట్ చూసుకుంటదని ఆఫీసర్ అనుడితోని గవర్నమెంట్ అంటే ఎవరు సార్? మీరు కాదా గవర్నమెంట్ అంటే? మీరు సక్క పని చేయక మాకు పైసలు వస్తలేవంటున్నాడు. పిలిపించుండ్రి మీ మీద అధికారులను పిలువుండ్రి, నేను మాట్లాడతా. నా దగ్గర పట్టా పాస్ పుస్తకం ఉంటది, కాస్తుల భూమి ఉంటది, కంప్యూటర్లో అన్ని వివరాలు ఉంటాయి. అసొంటిది రైతు భరోసా రాలేదంటే ఎవరని అడగాలే? అంత మీ దగ్గరనే పోయింది. మీరు చక్కగా పని చేస్తే నాకు పైసలు ఎప్పుడో వచ్చేటి అన్నట్టు ఆఫీసర్లను ఆట ఆడుకున్నాడు ఉప్పలయ్య అనే ఈ రైతన్న. మరి ఎందుకు రైతు భరోసా పైసలు పడతలేవో, ఏడ తప్పు జరిగిందో తెలియదు గాని ఆఫీసర్లకు తలకాయ నొప్పి అవుతున్నది రైతు భరోసా పైసల ముచ్చట. ఏందో ఏమో పోన్రి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏ చిక్కులు లేకుండా హైదరాబాద్ లో ఒక్క స్విచ్ ఒత్తితే మా సెల్లులు టింగు మానేది. ఎసోంటి కాలం నుంచి ఎసోంటి గడియలు వచ్చాయి కదా అని బాధపడుతున్నారట రైతు భరోసా పైసలు వాడని రైతన్నలంతా.